హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్ చూసుకున్నాము. నెక్స్ట్ విజిట్ ప్లేస్ దుబాయ్ కింగ్ ప్యాలెస్. వెళ్తున్న దారిలో ఫస్ట్ టవర్ దుబాయ్లో 1979లో కట్టిన వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ లెఫ్ట్ ట్విన్ టవర్స్ అవుపడుతున్నాయి చూడండి, అవే. ఇప్పుడు ఏంటంటే మనం స్ట్రైట్గా పోతే న్యూ దుబాయ్కి పోతాము, రైట్కి పోతున్నాం ప్యాలెస్. ఇక్కడి నుంచి రైట్కి పోతున్నాం అన్నమాట. స్ట్రైట్గా పోతే అన్ని స్కై స్కాపర్స్, టాల్ బిల్డింగ్స్, టాల్ టవర్స్ అవుపడుతూ ఉంటాయి. మనం ప్యాలెస్కు రైట్కు తీసుకున్నాము. ఇది దుబాయ్ కింగ్ ప్యాలెస్. చాలా నీట్గా ఉంది రోడ్స్ అన్నీ. ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాలెస్కి పోతుంటే గార్డెన్ బడే క్లీన్ అండ్ నీట్ మెయింటైన్ ఉన్నది. ఇవన్నీ ఓల్డ్ దుబాయ్లో ఉన్నాయి. చూశారు కదా, మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాస్కులు అవపడుతున్నాయి, మసీదులు. అంత ఓల్డ్ స్టైల్, అంటే ఓల్డ్ దుబాయ్ అన్నమాట ఇదంతా. దీని తర్వాత న్యూ దుబాయ్. అవన్నీ ఇక మోడర్న్ బిల్డింగ్స్, కట్టడాలు, టాల్ బిల్డింగ్స్. ఇది లెఫ్ట్ సైడ్ చూసారా, దుబాయ్ అసెంబ్లీ. ఇక్కడనే అందరు హెలికాప్టర్లో దిగి మంత్రులు అందరూ ఇక్కడనే వస్తుంటారు. సో మనం ఈ రూట్లోనే దుబాయ్ కింగ్ ప్యాలెస్ రోడ్ అన్నమాట వెళ్తున్నాము. కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. కానీ ఎండ మాత్రం కింది దిగుతా భరించలేదు. చూసారా లెఫ్ట్ సైడ్, ఇదే అసెంబ్లీ. అంటే రైట్ సైడ్ చూసారా, పాత ఓల్డ్ కట్టడం, అంటే మసీదా. రైట్ సైడ్ అంతా ఈ ఓల్డ్ దుబాయ్ అన్నమాట ఇది. అక్కడ వాళ్ళ హౌజెస్, ఇండ్లు కూడా పాత ఆర్కిటెక్చర్. చూసారా దానిపైన దీని తర్వాత అంత టాల్ బిల్డింగ్స్ అవపడుతున్నాయి. అది న్యూ సిటీ. చూడండి ఇండ్లు ఎట్లున్నాయి వాళ్ళవి, ఖర్జూర చెట్లు, కాంపౌండ్ వాలు. దుబాయ్ సిటిజన్స్ హౌజెస్ ఇవన్నీ చూడండి ఎట్లున్నా. నా పక్కన ఉన్నారు చూడు, ఆయననే గైడ్ కమ్ ఓనర్, ఆ బస్సు ఓనర్ కూడా ఆయననే. అంటే పోతుంటే అన్ని చూపెట్టుకుంటే చెప్తూ ఉంటాడు. ఆ బస్సులో మైక్స్ ఉన్నాయని, మైక్లో చెప్తుంటే ఆయన స్పీకర్ ఉంటాయి, వినబడుతుండే అనుకోండి. చూడండి ఎంత నీట్గా ఉన్నదో ప్యాలెస్ రోడ్. లెఫ్ట్ రైట్ అన్ని గార్డెన్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి అన్ని ప్యాలెస్ రెడ్ కార్పొరేట్ వేసారు చూడండి. రోడ్ ప్యాలెస్ రోడ్ అన్నమాట. ఆ రోడ్డు మీదనే రెడ్ కార్పెట్ వేశారు. ఇది ప్యాలెస్ రోడ్ అని గుర్తించడానికి ఆ రెడ్ కార్పెట్ ఒకటి. దాని మీద స్పీడ్ కూడా రాసింది చూడండి. అది వివిఐపి రోడ్. మనం ఇది రైట్ సైడ్ పోతున్నాం, పార్క్ చేసుకుంటాం. ముందు పోయినాక పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, బయట నుంచే చూడాలి. కింగ్ లాగా చూడండి, లాంగ్ డిస్టెన్స్ లోపడుతుంది చూడండి ఒక ఆర్చి, అదే కింగ్ ప్యాలెస్. ఆ లోపలికి అయితే ఎంట్రీ లేదు, బయటనే చూసుకొని రావాలి. ఆ ఆర్చి పైన గుర్రాలు ఉన్నాయి. గైడ్ ఏమని చెప్తున్నాడంటే, పూర్వము కింగ్ గుర్రాలు ట్రేడ్ చేసేవాడు, అంటే అమ్మేవాడు, ట్రైనింగ్ చేసి అమ్మడం.
వీళ్ళంతా ఈ ప్యాలెస్ ముందు గార్డెన్ పార్క్ లాగా ఉంది, అవన్నీ చూసుకుంటూ తను తిరిగి వస్తారు అంతే. కింది దిగానే ఒక 10 నిమిషాలు తిరిగితే అబ్బా అంటారు. ఎండ విపరీతమైన ఎండ. ఈ ఎండలో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేం మనం. కింగ్ ప్యాలెస్ మేము చెప్తుంది చూద్దాం. మనం ఒక 10 నిమిషాలు టైం ఇచ్చిండ్రు. అంతా తిరిగి చూసినాక ఇది గార్డెన్, ఆ గేటు, ఆ గుర్రాలను పైన లోగోస్ ఉన్నాయి వాళ్ళ చూసినాక మన చవన్ గారు ఏం చేస్తాడంటే ఆ బిల్డింగ్ గురించి చెప్తాడు. చూడండి. Hi, this is Jabil Palace, Sheikh Mohammed Palace, and see there is like one main door. On top there is a horse statue. So Dubai King has a 250 Arabian horses, and he's sending to all over the world, France, Germany, Australia, even Dubai also race going on from month of November, and 31st is last race. So and he liked the horses so much, and horse stable is just near. So 250 Arabian horses. That's why on top of the main door see the horse statue on this one. This is story for that. చవన్ గారు చెప్పినట్టు ఏమన్నా ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కానీ ఇంకేమన్నా వస్తే దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్తారు. వివరించుకుంటూ బస్సులో ప్రయాణిస్తుంటారు అన్నమాట. లెఫ్ట్ ఏం వస్తున్నాయి, రైట్ ఏం వస్తున్నాయి అని చెప్పుకుంటూ ముందుకు పోతుంటారు అన్నమాట. ఇది విషయం. ఇక మనం కూడా ఈ ఎండలు ఏం తిరుగుతాం చెప్పు. 10 నిమిషాలు తిరగంగానే చెమటలు గారుతుంటాయి. మళ్ళీ వచ్చి ఏసీలో కూర్చుంటాం. బస్ అంతా ఎయిర్ కండిషను, అందులో వచ్చి కూర్చోవాల్సిందే. ఎక్కువసేపు తిరిగినామంటే డిహైడ్రేషన్ అయిపోతాం. వాటర్ బాటిళ్ళు, క్యాపు, కళ్ళద్దాలు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పైనుంచి ఎండ, కింది నుంచి ఎండ, రాళ్ళ నుంచి. ఎందుకంటే భరించలేనుకుంటూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ ప్రికాషన్స్ అయితే ఉండాలి. క్యాప్, కళ్ళద్దాలు, ఒక వాటర్ బాటిల్ ఇవి పెట్టుకొని మనం టూర్స్కు బయలుదేరాలి. చూశారు కదా ఎంత మెయింటైన్ చేస్తున్నారో, అంత గార్డెన్ కానీ విజిటర్స్ ఎట్లా వస్తున్నారు చూశారు కదా. అట్లా పెద్ద వెహికల్స్ మాట్లాడుకొని అందులో గ్రూప్గా వస్తుంటారు. చూడండి ఎంత పెద్ద వెహికల్ అది. లెఫ్ట్ రైట్ సైడ్ కూర్చొని వస్తుంటారు. అందులోనే పార్టీ కూడా ఉంటుంది. మనం మొత్తం తిరిగినాము. 10 నిమిషాల కంటే ఎక్కువ అయిపోయింది. బాగా బస్సులోకి వెళ్ళి కూర్చోవాల్సింది కంపల్సరీ. అది విషయం. మనకు ప్యాలెస్ పోవాలంటే మార్నింగ్ పోవాలని. మనము మార్నింగ్ స్టార్ట్ అయినా కానీ తిరిగే వరకు ఎండలో కూడా తిరగవలసి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని నన్ను అడిగితే ఈ గ్రూప్ల కంటే, అంటే ఈ బస్ కంటే ఫ్యామిలీ ఉంటే ఒక కార్ మాట్లాడుకొని నీట్గా కార్లో మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం రూమ్కి వెళ్ళి పండుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళవచ్చు. అది ఇంకా బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇదేంటంటే ఈ గ్రూప్లో 40 మందో 30 మందో ఉంటారు. ఇక ఆయన మార్నింగ్ స్టార్ట్ చేసిండంటే మధ్యాహ్నం వరకు క్లోజ్ చేసేస్తాడు. మొత్తం తిప్పుకొని వచ్చేస్తాడు. ఎండ అని ఏం చూడడు ఇక. అంతే. అందరితో పాటు మనం కూడా గుంపులో గోవిందలాగా మనం కూడా కూర్చోవాల్సిందే బస్సు. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పెద్దగా ఉంది. చూడాలంటే నడవాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే అన్నీ ఎక్కడికి పోయినా కిలోమీటర్సే. ముందుకెళ్ళిన కిలోమీటర్ దూరం పోవాలి, మళ్ళీ రావాలంటే కిలోమీటర్ రావాలి.
సో అందుకని ఎండలు కాకుండా కొంచెం ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగా చూడడం బెటర్. ఎందుకంటే మార్నింగ్ వచ్చినాం అనుకో అన్ని తిరిగి చూడవచ్చు, మళ్ళీ పోవచ్చు హోటల్కి పోయి పండుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకో ప్లేస్ అట్లా చేసుకోవచ్చు. వెహికల్ కార్ అది చూసారా, ఎలక్ట్రికల్ పికప్. అది బ్యాక్ సైడ్ అంతా పడేది కింగ్ ప్యాలెస్. ఇప్పుడు తిరిగినాము చాలా, వెళ్తున్నాము. ఇక కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఎండలు అయినాయి, బాగా ఎండలు అయినాయి అన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయింది, అందుకే టూరిస్టులు కూడా తక్కువైపోయింది చాలా. ఇప్పుడు బయలుదేరుతున్నాము ఎక్కడికంటే మరొక ప్లేస్. ఇది ఇక్కడ అయిపోయింది, అయిపోగానే చూపెట్టుకున్నాం. మళ్ళీ బస్సులో ఎక్కాము, మళ్ళీ వేరే కాడికి వెళ్తున్నాం. ఈ రోడ్స్ అన్నీ అంటే మళ్ళా న్యూ సిటీ వెళ్తున్నాం. మధ్యలో తలుగుతాయి, అంటే న్యూ సిటీ తలుగుతుంది చూసుకొని. ఇప్పుడు ఏంటంటే బీచ్కి తీసుకెళ్తున్నారు. అండ్ అన్ని మధ్యలో టవర్స్ అన్నీ అవపడుతుంటాయి, పెద్ద ఈ రోడ్డే పోతుంటాయి. మనకు అవపడేది ఇక న్యూ సిటీ అన్నమాట. అన్ని టవర్స్ అవపడుతున్నాయి చూడండి, అది న్యూ సిటీ. ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి పోతున్నాం. రోడ్డు మీద చూడండి ఎంత సిస్టమేటిక్గా పోతున్నాయి వెహికల్స్. ట్రాఫిక్ ఎలా ఉన్నాయి చూడండి, దూరం నుంచి అన్ని టవర్స్ అవపడుతున్నాయి. మనకు దూరం డిస్టెన్స్లో టాల్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా అవపడుతుంది చూడండి. ఇదే రోడ్లో మళ్ళీ దుబాయ్ మాల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ రూట్లో ఈ రెండు ఫేమస్ అన్నమాట. ఇది దాటిపోతే మనకు బీచ్ అవపడుతుంది. చూడండి ఇక స్టార్ట్ అయినాయి మొత్తం టాల్ బిల్డింగ్స్. ఇక బుర్జ్ ఖలీఫా టాల్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్. ఇవన్నీ ఇక న్యూ సిటీ స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడి నుంచి మనం అన్ని ఫ్లైఓవర్స్, మెట్రో స్టేషన్స్ అవపడుతుంటాయి. ఇక మనకు మొత్తం న్యూ సిటీలో ఎంట్రీ అయినాం. ఆల్ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద టవర్స్ పడుతున్నాయి. మనకు చూస్తూ పోవాలి అంతే, ఇక్కడి నుంచి దిగేది లేదు. ఇక్కడ మళ్ళా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవుపడుతుంది లెఫ్ట్ సైడ్. అది ఎప్పుడంటే 1979లో పెట్టారంట స్టార్టింగ్ బిల్డింగ్. చూడండి ఇవన్నీ లెఫ్ట్ రైట్ అన్ని బిల్డింగ్సే బిల్డింగ్స్. ఎక్కడ చూసినా దుబాయ్లో స్కై స్కాపర్స్, లెఫ్ట్ రైట్ అన్ని టాల్ బిల్డింగ్స్ అండ్ ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, మెట్రో పిల్లర్స్, ఇవన్నీ అంత కన్స్ట్రక్షన్. దుబాయ్ అంటేనే ఆర్కిటెక్చర్ దునియా. చూశారు కదా బిల్డింగ్స్ అన్నీ ఎట్లున్నాయా, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. దుబాయ్ ఆర్కిటెక్చర్ ఈజ్ స్కై స్కాపర్స్. దుబాయ్ అంటేనే కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్, నీట్ అండ్ క్లీన్. ఇది చూశారు లెఫ్ట్ సైడ్ ఎట్లున్నాయి చూడండి బిల్డింగ్స్.
ఇంకా మనం ఓన్లీ రోడ్డు మీదనే పోతున్నాం. మళ్ళీ బిల్డింగ్లోకి పోతే మరొక ప్రపంచం మోపడుతుంది. కిలోమీటర్లు నడవాలి. దుబాయ్ మాల్లకు వెళ్ళామనుకో కనీసం ఒక 15 కిలోమీటర్స్ తిరగవచ్చు. అట్లుంటుంది. ఇదంతా ఎక్కడ చూడు కంటి చూపు మేరకు బిల్డింగ్సే. చూసారు కదా ఎట్లున్నాయి బిల్డింగ్స్, లెఫ్ట్ రైట్. ఎంత దూరం పోయినా కానీ మనకు ఈ బిల్డింగ్స్ అవపడుతుంటాయి. ఓల్డ్ దుబాయ్లో ఉన్నా కానీ ఈ బిల్డింగ్స్ అవపడుతుంటాయి. అది ఇక్కడ దుబాయ్ నుంచి, న్యూ సిటీ నుంచి చూస్తే దుబాయ్ ఫ్రేమ్ అవపడుతుంది, ఓల్డ్ సిటీ నుంచి చూస్తే కూడా దుబాయ్ ఫ్రేమ్ అవపడుతుంది. అంత దూరం నుంచి ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ కూడా చాలా టాల్ ఉంటుంది, హైట్ ఉంటుంది. చాలా లాంగ్ వ్యూ తీసుకున్నాను. రోడ్స్ మనకు చాలా లెఫ్ట్ బిల్డింగ్, రైట్ బిల్డింగ్ చూసుకుంటూ పోవాలని. హలో ఫ్రెండ్స్, రైట్ సైడ్ వచ్చి ఒక పెద్ద నది లాగుంటుంది, కెనాల్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు, దుబాయ్ గవర్నమెంట్. చాలా బాగుంటుంది. నీళ్ళు మాత్రం క్రూజ్ బోట్స్ ఇవన్నీ ఈవెంట్ ఉంటుంది, చాలా బాగా ఫ్రెండ్స్. ఇది దుబాయ్ సైడ్ విజిట్స్ ఫ్రెండ్స్. మరి షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.